చివరిగా ఒక ప్రశ్న గురువుగారు, మరి ఈ సంవత్సరం వినాయక చవితిని ప్రజలందరికీ ఎలా జరుపుకోమని మీరు సలహాలు ఇస్తున్నారు? నేను చెప్పేది ఒకటేనండి, మన పెద్దలు, మన పూర్వీకులు, మన సిద్ధాంత ప్రకారంగా, మన సనాతన ధర్మ ప్రకారంగా ఎవరికి ఎంతవరకు తెలిస్తే అంతవరకు. అలానే చిన్న చిన్న ఫ్యామిలీస్ అయినా ఈ రోజున ఎవరికి కూడా అవగాహన లేదు. యూట్యూబ్ లో చూడకండి, మీకు నచ్చిన పద్ధతులు మీ అమ్మగారిని, మీ నాన్నగారిని, మీ తాతగారిని అడగండి. ఇంటి ఆచారం ఒకటి ఉంటుంది, ప్రాంతీయ ఆచారం ఒకటి ఉంటుంది. ఈ రెండుటి సగటున ఆచారమైనటువంటి పద్ధతి ప్రకారం చేసుకుంటే అది పవిత్రపూర్వకంగా ఉంటుంది. మార్నింగ్ మనం ఈ వినాయక చవితికి తలస్నానం చేసుకోవచ్చు. అలానే వినాయక చవితికి మరొక ప్రత్యేకత ఉంది. పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం తలుచుకోవచ్చు, వినాయక చవితికి తలుచుకోవచ్చు. అలానే చదువుకునేటువంటి పిల్లలు, వారి బుక్స్, మనం ఏదైనా బిజినెస్ చేసుకునేటువంటి లెక్కల బుక్స్, ఈ రోజులు అంత సిస్టమ్ లోనే అవుతుంది కాబట్టి ఆ సిస్టమ్స్ ఏమున్నాయో, మనం దినచరిగా సంపాదించేటువంటి గల్లాపెట్లు, గినపెట్లు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా పూజ ముందు పెట్టుకోవాలి. అన్నిటి కూడా గంధము, పసుపు, కుంకుమ అలంకరణ చేసుకోవాలి. గౌరవం చేసుకోవాలి. గౌరవం చేసుకుంటే గంగాదేవితో సమానం. వాళ్ళ అమ్మగారితో పాటే వస్తారు వినాయకుడు. కాకపోతే వినాయకుడు ఒకటి ఉండడు, ఆయనకి భయం ఎక్కువ. వినాయకుడు ఒకటే రాడు, గుర్తుపెట్టుకోండి, ఎవరొకరు తోడు రావాలి. అందుకే గౌరవం చేసుకోవాలి. అరటి ఆకుల్లోనూ లేదా తమలపాకుల్లోనూ బాదం ఆకుల్లోనూ గౌరవం చేసుకోవాలి. ఆ గౌరవం చేసుకొని గౌరమ్మకి బంగారం పెట్టాలి. ఆవిడ బంగారం స్వరూపుడు, ఆవిడ బంగారం పెడితేనే ఆవిడ ఉంటది. మళ్ళా బంగారం మనం వేసుకోవచ్చు. మరి డబ్బులు లేని వాళ్ళు ఏం చేయాలి గురువుగారు? బంగారం అంటే ఏంటండి, మేడి మేడి పెట్టుకోవచ్చు. మేరీ, మారేడు, జిల్లేడు ఇవన్నీ కూడా బంగారంతో సమానం. పత్రిని ఏదైనా పెట్టుకోవాలి. అరటి పువ్వులతో మనము పూజించుకోవాలి. చాలా పవిత్రపూర్తిగా ఉంటుంది. ఇవి ఏ ఒత్తులైనా వెలిగించుకోవచ్చు, ఏ నూనె పోయొచ్చు. దీపారాధన చేసుకోవాలి. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే పంచభూతాలు సాక్షిగా ఉంటుంది. 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. లేదా ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 2 ఇలా దీపారాధన చేసుకోవాలి. ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. జంజం వేసుకోవాలి స్వామివారికి. జంజము ఎలాంటి అంటే ఇప్పుడు కొంతమంది 3 పోగులతో వేసుకోవాలి. తెల్లదారం ఆర్టిఫిషియల్ గా మొత్తం షాప్లలో అమ్ముతూ ఉన్నారు. ఒక దూదిని తీసుకొని అది కూడా జంజం అనేది ఎవరైనా ధారణ చేసుకోవచ్చు. జంజ ధారణ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గాయత్రి మంత్రం అనేది మీకు రాకపోతే టీవీలోనో రికార్డు మీరు కూడా చెప్పండి. గాయత్రి మంత్రం అలా చెప్పకూడదు. అది మనకి పవిత్రమైనటువంటి మంత్రాన్ని అలా చెప్పకూడదు. అయితే గాయత్రి మంత్రం ఉపదేశంతో అది ఉండాలి. అందుకని గాయత్రి మంత్రం వింటూ, అందరూ చదవవసరం లేదు, వింటూ ఆ జంజం అనేది వేసుకోవచ్చు. జంజం వేసుకున్న తర్వాత ప్రాణ ప్రతిష్ఠ అవుతుంది. అప్పుడే మనం పూజించుకోవాలి. ఇక నైవేద్యాలు అంటే అందరికి తెలిసిన విషయమే. ఎవరికి నచ్చినటువంటి నైవేద్యం వారు పెట్టుకోవచ్చు. పవిత్రంగా ఎంతైతే పత్రిని దొరుకుతుందో అంతతోనే పూజించుకోవాలి. గరిక మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. గరిక వల్ల ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అందుకని గరిక అనేది ప్రతి ఒక్కరు పూజించుకోవాలి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఈ యొక్క నైవేద్యం పెట్టుకొని గరిక పూజించుకొని చేసుకుంటే సరిపోతుంది. అదే రోజున ఇంటికి ఏదైనా దిష్టి దోషాలు ఉన్నప్పుడు గుమ్మడికాయలు, అలానే కొబ్బరికాయలు ఏమైనా ఉంటే ఇంటికి కట్టుకోవాలి. ఇంట్లో పూజించుకున్నప్పటికీ కూడా ఆలయానికి వెళ్ళొచ్చు. ఆలయంలో ఇంట్లో కూడా పూజించుకోవచ్చు. స్వామివారికి రోజుకు నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది. అన్ని రకాల గ్రహాల దోషాలు పొద్దున సాయంత్రం చేయాలంటారా పూజ? పొద్దున కుదరకపోతే సాయంత్రం అయితే ఖచ్చితంగా దీపారాధన చేయాలి, నైవేద్యం పెట్టాలి. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. ఇక స్వామివారికి చివరిగా మనం ఏ రోజైతే నిమజ్జనం చేద్దాం అనుకుంటామో ఆ నిమజ్జనం చేసే ముందు కలశ పూజ అనేది మనకి పూజించుకునేప్పుడే మనకి ఓపెన్ మామూలుగానే కలశం పెట్టుకునే వారు ఉంటారు. ఆ కలశంలో ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో అవన్నీ చాలా ప్రశాంతంగా మనం స్నానం చేసుకోవచ్చు, ఇంట్లో చల్లుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. అలానే కలశంలో బియ్యం, ఆ స్వామివారి కింద ఉన్న బియ్యం కూడా మనం పొంగల్ పెట్టుకోవచ్చు. తర్వాత మనం పొంగల్ పెట్టుకుని తింటే మనకి అన్ని రకాల శాంతి, ప్రశాంతత అనేది లభిస్తుంది. అలా అయినా చేసుకోవచ్చు. ఇక పూజించేది నిమజ్జనం చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఖచ్చితంగా స్వామివారికి హారతి ఇవ్వాలి. ఏదైనా ఉంటే క్షమించండి ఆయన, మాకు పాపాలు ఏమైనా ఉంటే, మాకు తెలియకుండా చేసిన తప్పులు ఏమైనా క్షమించండి ఆయన అని చెప్పేసి అనుకుని అన్ని కూడా స్వామివారికి సంబంధించిన అన్ని కూడా తీసుకెళ్లి ఆ నిమజ్జనం చేసుకునే విధంగా ఉండాలి. నిమజ్జనం చేసేటువంటి పద్ధతి అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ మేళతాళాలతో వెళ్తే బానే ఉంటుంది, కానీ బాండి మధ్యతో మాత్రం వెళ్ళకూడదు. డీజల్ పెట్టుకుని డాన్స్ వేసుకుంటూ వెళ్ళకూడదు. గులాబీ కుంకాలు లాంటి చల్లకూడదు. పువ్వులు కూడా విడదీసిన పువ్వులు చల్లకూడదు. స్వామివారు మనము అతన్ని పోషించలేమనే తత్వంతో అమ్మవారి దగ్గరికి పంపిస్తున్నాం కాబట్టి మంచి పూలతోనే పూజించుకోవాలి. మంచి పూలతోనే పువ్వులుగానే వేసి స్వామివారిని ప్రాణంగా తీసుకుని వెళ్ళేసి పవిత్రంగా నిమజ్జనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇది పూజించుకునేటువంటి విధానం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మరి విన్నారు కదా, గణపతిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి, ఎలా పూజించుకోవాలి, ఎలా నిమజ్జనం చేయాలి, ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి, చక్కగా వివరించారు. మరి 2025వ సంవత్సరంలో మొదటి పండగగా భావిస్తారు కాబట్టి గణపతి పండగ అనేది, ఈ వినాయక చవితి 2025
ఆగస్టు 27న వస్తుంది కాబట్టి మరి అందరూ కూడా చాలా ఆనందంగా పవిత్రంగా గణపతి పూజను నిర్వహించుకుంటే అందరికీ శుభమే కలుగుతుంది. కాబట్టి ఈ 2025వ సంవత్సరము వినాయక చవితి అందరికీ శుభం కలగాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. మరోసారి హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.